హలో ఫ్రెండ్స్, ఈ వీడియోను కొత్తగా మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు బెజవాడ నగరం గజగజ వణికిందండి. ఈ వరదల వల్ల దాదాపు 2,76,000 మంది ప్రభావితమయ్యారు. వాళ్ళకు ఆహారం కానీ తాగునీరు లేక చాలా ఆర్తనాదాలు, పూర్తిగా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కాబట్టి అందరూ వాటి ఇరకపోయారు. ఈ బుడమేరు పొంగడంతో నగరం అష్టదిగ్బంధమైంది. చాలా ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. మన విజయవాడ హైదరాబాదు మెయిన్ రోడ్ కూడా క్లోజ్ చేశారు మధ్య తెగిపోవడం వల్ల. మళ్ళీ ఈరోజు సాయంత్రానికి వీడియో పెట్టేటప్పటికి మళ్ళీ రాకపోకలు సాగుతున్నాయి. పరిస్థితి అదుపు తప్పడంలో రంగంలోకి దిగిన చంద్రబాబు విజయవాడలోని కలెక్టర్ సెంటర్లోనే మకాం వేసి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ దుఃఖదానికి పిలుచుకునే బుడమేరు నగరంపై విరుచుకుపడిందండి. అతి భారీ వర్షాలకు తోడు బుడమేరు పొంగడంతో బెజవాడ నగరవాసులు వణికిపోయారు. శనివారం అర్ధరాత్రి నుంచి బుడమేరు నీటి ప్రవాహం పెరిగి వరద పోటెత్తింది. ఆదివారం తెల్లవారేసరికి విజయవాడ పశ్చిమ మధ్య నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలు వరద గుప్పిని చిక్కుకున్నాయి. 2 రోజుల పాటు కురిసిన వర్షాలకు నగరం నీట మునిగింది. బుడమేరు పొంగడంతో పరిస్థితి మరింత దిగజారింది. దాదాపు 2,76,000 మంది వీటి ప్రభావితమయ్యారు. వీళ్ళకి ఆహారం తాగునీరు లేక అల్లాడుతున్నారు. వారి ఇళ్ళన్నీ దాదాపు 6 అడుగుల మేర, అంటే గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ వరకు పూర్తి మునిగిపోయింది. ముందస్తుగా భారీ వర్ష సమాచారం ఉన్నా అధికార యంత్రాంగం సమర్థంగా వ్యవహరించలేదు. అనుకున్న విధంగా సహాయక చర్యలు చేపట్టలేకపోయింది. ఇంత వరద వస్తుందని అంచనా వేయలేకపోవడంతో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. దీంతో సీఎం చంద్రబాబు రంగంలోకి దిగాల్సి వచ్చింది. సింగనగర్ ప్రాంతంలో ఆయన పడవలో పర్యటించారు. వరద ప్రభావంతో విజయవాడ నగరం శివారు ప్రాంతాలు, పలు కాలనీలు నీటి మునిగాయి. నగరానికి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. బుడమేరు ప్రభావిత ప్రాంతాలు, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. శివారు ప్రాంతాల వారు పడవల్లో ప్రయాణిస్తున్నారు. పల్లె ప్రాంతాల్లో దాదాపు 5-7 అడుగుల మేర వరద నీరు చేరగా ప్రధాన అంతర్గత రహదారులపై 4 అడుగుల ఎత్తున వరద నీరు ప్రవహిస్తుంది. ప్రజలకు బయటకు వచ్చేందుకు అవకాశం లేక, నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు వీలు లేక బిక్కుబిక్కుమని ఇళ్లలోని కాలం గడుపుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి వరద నీరు పెరుగుతూ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ చేరడంతో విద్యుత్ సరఫరా ఆపేశారు. విజయవాడ నుంచి సూర్యాపేట మీదుగా కానీ అటు ఖమ్మం వైపుగా కానీ తెలంగాణకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఐతవారం సహా పలు చోట్ల పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో విజయవాడ హైదరాబాద్ మార్గంలో బస్సులు, ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే గుంటూరు, పిడుగురాళ్ల మీదుగా హైదరాబాద్కు కొన్ని వాహనాలు, బస్సులు మళ్లించారు. మున్నేరు వరద పెరగడంతో నందిగామ, మధ్య మార్గంలో రాకపోకలు ఆటంకం ఏర్పడింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తిరువూరు, అక్కపాలెం, పడమటి వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పరిధిలోని సుమారు 80 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెనుగంచిప్రోలు పరిధిలో మున్నేరు ఉధృతంగా ప్రవహించడంతో తిరుపతి మాల నీరు చేరింది. నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారిపై మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని వసంతవాడ, రుద్రంకోట, వేలూరు, రుద్రంకోట ఈ రహదారి పూర్తి కొట్టుకుపోయిందండి. ఏలూరులో తమిళేరు వాగు ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. కైకలూరు, ఆలపాడులోని కాలనీల్లో ఇంకా వరద నీరు వేడలేదు. బొమ్మలూరు వద్ద జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు వాహనాలు ముందు కదలలేదు. గోదావరి, శబరి నదులకు వరద పెరగడంతో 326 జాతీయ రహదారిపై వరద నీరు చేరి ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇటువంటి విపత్కర సమయంలో వరద బాధితులకు అక్షయపాత్ర భోజనం సప్లై చేస్తుందండి. ఆదివారం రాత్రి దాదాపుగా 3 లక్షల విలువైన 50,000 ఆహార మూటలను బాధితులకు పంపిణీ చేశారు. ఈ వరద విషయంపై రాష్ట్రంలో పరిస్థితులను ప్రధానమంత్రి మోదీ ఆరా తీశారు. సీఎం చంద్రబాబుతో ఫోన్ మాట్లాడి వరద సహాయ చర్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందించాలని కేంద్ర శాఖలను ఇప్పటికీ ఆదేశించినట్టు ప్రధాని తెలియజేశారు. వెంటనే ఏపీకి కావాల్సిన సామగ్రిని పంపుతామని హామీ ఇచ్చారు. కేంద్రం సహాయంపై ప్రధానికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. అలాగే సీఎం చంద్రబాబు కోస్తా జిల్లాలో జరిగిన నష్టాన్ని, వరద తీవ్రతను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు వివరించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శితో ఫోన్లో మాట్లాడారు. సహాయ చర్యల కోసం 6 హెలికాప్టర్లు, 40 పవర్ బోట్లు, 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అత్యవసరంగా పంపినట్లు హోంశాఖ కార్యదర్శి తెలిపారు.
ఈ అత్యంత భారీ వర్షాలతో 15 మంది చనిపోయారండి. పశువులు 35 చనిపోయాయి. వ్యవసాయం వచ్చేసి 3,79,000 ఎకరాల్లో నష్టపోయింది. ఉద్యాన పంటలు వచ్చేసి 30,000 ఎకరాలు నష్టపోయిందండి. 79 చెరువులు గండ్లు పడినాయి. 24 గ్రామాలకు పవర్ సప్లై కట్టి ఉండేది, మళ్ళీ పునరుద్ధరించారు. దాదాపుగా 1067 కిలోమీటర్లు రోడ్డు కోత గురైంది. కృష్ణానదికి ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహం పెరుగుతుండడంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నిండుకొండలను తలపిస్తుంది. అర్ధరాత్రి సమయానికి 10,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీ నిర్మించిన తర్వాత నుంచి 2009లో దిగువకు విడుదల చేసిన 10,90,000 క్యూసెక్కులు అత్యధికం. 1903లో అక్టోబర్లో 10,60,000 క్యూసెక్కులు వదలగా ఆ తర్వాత ప్రస్తుతం విడుదల చేసిన 10,56,000 క్యూసెక్కులు అధికం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.